అసెంబ్లీ సమావేశాల్లో ఏం మాట్లాడుతున్నాడండి? మీరు ఏదైనా కంపెనీలు తీసుకొచ్చారా అని క్వశ్చన్ అడిగితే తెచ్చాము అధ్యక్ష, మామిడి తాండ్రా కంపెనీ అంట, ఇంకా అల్లం పేస్ట్ జింజర్ అల్లం పేస్ట్ కంపెనీలు అంట, ఇంకేంటండి ఇంకా చిల్లీస్ పచ్చళ్ళ కంపెనీలు అంట. ఇవయ్యా నువ్వు ఒక శాసనసభ్యుడిగా ఎన్నుకొని 5 కోట్ల మంది ప్రజలకు నువ్వేం చెప్పబోతా ఉన్నావు? అసలు అసెంబ్లీలో నువ్వు ఇవే మాట్లాడేది? నీకు రాకపోతే మా నారా లోకేష్ బాబు గారిని చూసి ఒక అరగంట ట్యూషన్ చెప్పించుకోండి అమర్నాథ్ గారు. ఇంకా మీరు 5 కోట్ల మంది ప్రజలు ఆ గుడ్లు చూసి నేలకే చితక కొట్టేశారు. ఎప్పుడు ఆమ్లెట్ అయిపోయారు మీరు అందరూ. ఎప్పుడు ఒక మాట మీ భాషలో చెప్పాలంటే మీరు ఒక కోడిగుడ్డు దిష్టి తీసి ఇసిరేసే కోడిగుడ్డ మాదిరి మీరు అమర్నాథ్ గారు. గుర్తుపెట్టుకోండి, ఒక వ్యవస్థలో మీరు రాజకీయంలో మంత్రులుగా ఎదగాలన్నా అసలు చదువు కావాలండి. మెయిన్ ఇంపార్టెంట్ అనేది చదువు. ఆ చదువు లేని సన్నాసులు వీళ్ళందరూ వైసీపీ బ్యాచ్ బెల్ట్ చదువు లేని వాళ్ళు మామిడి తాండ్రకే పనికొస్తారు. పచ్చల వరకే వాళ్ళ మైండ్ సెట్లు అవి అని ఒక అసెంబ్లీలో అలా మాట్లాడే పద్ధతి అది కరెక్ట్ కాదు.